ఏఐ అంటే కేవలం చాట్ జీపీటీ మాత్రమే కాదు. అసలు ఈ ఏఐ వెనుక ఉన్న అసలు రంగు ఏంటి? ఇది ఎలా పుట్టింది? మనకు తెలియకుండా ఇది మనల్ని ఎలా కంట్రోల్ చేస్తోంది? అసలు ఫ్యూచర్లో ఇది మన ఉద్యోగాలను మింగేస్తుందా, లేక మనకు సాయం చేస్తుందా? వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నమస్కారం బాస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక వింత ప్రపంచం గురించి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ మన మొహం చూడగానే అన్లాక్ అవుతుంది. మనకు నచ్చిన పాటలు అవే ప్లే అవుతాయి. మనం ఎక్కడికి వెళ్ళాలో గూగుల్ మ్యాప్స్ చెప్తుంది. ఇదంతా ఎలా జరుగుతోంది? దీని వెనుక ఉన్న ఆ మెదడు పేరే ఏఐ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఏదో నిన్న మొన్న పుట్టిన మాయామంత్రం కాదు. దీని వెనుక 70 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఉంది. కథ 1950లో మొదలవుతుంది. యాలన్ ట్యూరింగ్ అనే ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మిషన్లు కూడా మనుషుల్లా ఆలోచించగలవా అనే ప్రశ్న వదిలారు. అప్పట్లో కంప్యూటర్ అంటే ఒక పెద్ద గది అంత ఉండేది. అలాంటిది ఆలోచించడం అంటే అప్పట్లో అదొక పెద్ద జోక్. 1956లో దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు పెట్టారు. అప్పట్లో శాస్త్రవేత్తలు చాలా కాన్ఫిడెన్స్గా ఉండేవారు. మరో 10 ఏళ్లలో మనిషి చేసే ప్రతి పనిని మిషన్ చేసేస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ రియాలిటీ వేరుగా ఉంది. టెక్నాలజీ పెరగలేదు, కానీ ఖర్చులు పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు చేతులెత్తేశారు. దీన్నే ఏఐ వింటర్ అంటారు. అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు ఏఐ ఒక చీకటి గదిలో నిద్రపోయింది. మళ్ళీ 1997లో ఒక కంప్యూటర్ అప్పటి వరల్డ్ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ను ఓడించింది. అప్పుడు లోకానికి అర్థమైంది, ఓరి బాబోయ్, ఇది మామూలు విషయం కాదు అని. ఇప్పుడు అసలు పాయింట్, ఈ డబ్బా మిషన్కి ఇంత తెలివి ఎలా వస్తుంది? దీనికి మెయిన్ కారణం డేటా. మనం ఒక చిన్న పిల్లాడికి ఇది యాపిల్, ఇది అరటిపండు అని ఎలా చూపిస్తామో, కంప్యూటర్కి కూడా కోట్లాది ఫోటోలు, సమాచారం చూపిస్తారు. దీన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. అంటే మనం దానికి విడిగా ప్రోగ్రాం రాయక్కర్లేదు. అది తనంతట తానుగా చూసి నేర్చుకుంటుంది. మనం ఇంటర్నెట్లో చేసే ప్రతి పని దానికి ఒక పాఠం లాంటిది. అయితే ఇక్కడ ఒక వింత ఉంది. ఈ ఏఐ తయారు చేసిన సైంటిస్టులకే అది లోపల ఎలా ఆలోచిస్తుందో కొన్నిసార్లు అర్థం కాదు. దీన్నే బ్లాక్ బాక్స్ అంటారు. మనం ఒక లెక్క ఇస్తే అది ఆన్సర్ ఇస్తుంది, కానీ ఆ ఆన్సర్కి ఎలా వచ్చిందో మధ్యలో జరిగే ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్. అలాగే ఏఐ అంటే అంతా ఆటోమేటిక్ అనుకుంటాం, కానీ దీని వెనుక లక్షలాది మంది మనుషులు పగలు రాత్రి కూర్చుని డేటాను సరిచేస్తున్నారు. ఆఫ్రికా, ఇండియా లాంటి దేశాల్లో వేలాది మంది నేసాల్లో వేలాది మందిని కూర్చోబెట్టి ఫోటోలను లేబుల్ చేయిస్తారు. ఈ సామాన్య మనుషుల శ్రమ వల్లే ఈరోజు మనం చూస్తున్న చాట్ జీపీటీలు సాధ్యమయ్యాయి. గత 3-4 ఏళ్లలో సీన్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఏఐ అంటే కేవలం మనం అడిగిన దానికి సమాధానం చెప్పేది. కానీ ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఇచ్చాక అది సొంతంగా కవితలు రాస్తోంది, కోడింగ్ చేస్తోంది, బొమ్మలు గీస్తోంది. కానీ ఇక్కడే మన ప్రైవసీ అనేది మెల్లమెల్లగా ఒక కలగా మారిపోతోంది. మనం ఏం తింటున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం అనేది అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య నమ్మకం. డీప్ ఫేక్స్ అనే టెక్నాలజీతో ఒక మనిషి ముఖాన్ని ఇంకొకరి ముఖంతో మార్చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళ గొంతుతోనే ఒక దొంగ ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి అని అడిగితే మీరు నమ్ముతారు కదా? ఏఐ ఈరోజు ఆ గొంతును అంత పర్ఫెక్ట్గా అనుకరించగలదు. ఇది వినడానికి బాగున్నా రేపు పొద్దున ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక మనం అయోమయంలో పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు బాస్, ఏఐ కేవలం మన పనులు మాత్రమే కాదు, మన ఆలోచనలను కూడా మార్చేస్తోంది. మనం సోషల్ మీడియాలో చూసే ప్రతి వీడియో, చదివే ప్రతి వార్త వెనుక
ఒక ఆల్గోరిథం ఉంటుంది. మనం దేన్నైతే క్లిక్ చేస్తామో అలాంటి విషయాల్నే మనకు పదే పదే చూపించి మనకు తెలియకుండానే ఒక రకమైన అభిప్రాయాన్ని మన మైండ్లో ఫిక్స్ చేస్తుంది. దీనివల్ల మనకు నచ్చిన ప్రపంచంలోనే మనం ఉండిపోతున్నాం. అవతలి వ్యక్తి వాదన వినే ఓపిక తగ్గిపోతుంది. అంటే ఏఐ మనకి కావాల్సినవి ఇస్తూనే మనల్ని ఒక చిన్న గూటిలో బంధించేస్తోంది. మనం స్వతంత్రంగా ఆలోచిస్తున్నామా లేక ఏఐ చూపించే దారిలో వెళ్తున్నామా అని ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇక అందర్నీ భయపెట్టే టాపిక్, మా ఉద్యోగాలు పోతాయా? నిజం చెప్పాలంటే అవును, కొన్ని పోతాయి, కానీ అన్నీ కాదు. ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాగే అనుకున్నారు. ఏఐని వాడడం తెలిసిన మనిషి వాడడం తెలియని మనిషిని రీప్లేస్ చేస్తాడు అంతే. భవిష్యత్తులో మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి. మీ ఫ్రిడ్జ్ చూసి బాస్ పాలైపోయాయి, ఆర్డర్ చేశాను అని మీకు మెసేజ్ పంపిస్తుంది. డాక్టర్ లేకపోయినా ఏఐ మన రోగాలను కనిపెట్టేస్తుంది. డ్రైవర్ లేకపోయినా కార్లు అవే నడుస్తాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా దానికి మంచి చెడు నేర్పాల్సింది మాత్రం మనిషి. మరి ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం ఏం చేయాలి? టెక్నాలజీని చూసి భయపడి పారిపోవడం పరిష్కారం కాదు. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు మన పెద్దవాళ్లు ఎలాగైతే నేర్చుకున్నారో ఇప్పుడు మనం కూడా ఏఐని మన ఫ్రెండ్లా మార్చుకోవాలి. ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవటం నేర్చుకుంటే అది మన ఉత్పాదకతను 10 పెంచుతుంది. రాబోయే కాలంలో ఏ డిగ్రీ ఉంది అన్నదానికంటే మారుతున్న టెక్నాలజీని ఎంత వేగంగా అందిపుచ్చుకుంటున్నాం అనేదే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఏఐ ఎప్పటికీ మనిషికి ప్రత్యామ్నాయం కాలేదు. కానీ ఏఐని వాడడం తెలిసిన మనిషి మాత్రం అందరికంటే ముందుంటాడు. చివరగా ఒక మాట, ఏఐ అనేది ఒక అద్దం లాంటిది. మనం దానికి మంచి నేర్పిస్తే అది మనకు సహాయం చేస్తుంది. మనం చెడు నేర్పిస్తే అది మనల్నే నాశనం చేస్తుంది. ఇది మనిషికి ముగింపు కాదు, మనిషి మేధస్సుకు ఒక కొత్త పరీక్ష. ఈ పరీక్షలో మనం గెలవాలంటే మనం యంత్రాల కంటే వేగంగా కాదు, యంత్రాల కంటే మానవత్వంతో ఆలోచించాలి. ఎందుకంటే దానికి మేధస్సు ఉంది, కానీ మనలాంటి మనసు లేదు కదా. అదండి ఏఐ మహాభారతం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం చూస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం. సెలవు.